హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. నిన్న అయితే సండే కదా, సండే స్పెషల్ అయితే చేపల పులుసు అయితే చేసిన అనమాట. చాలా డిఫరెంట్గా అయితే చేసిన. ఇదైతే నేనైతే ఓన్గా అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. నేను ఫోన్లో అయితే చూసుకొని అయితే చేసిన అనమాట. స్వప్న వంటలు అయితే చూస్తాను అనమాట. ఆ అక్క వంటలు అయితే చూసి అయితే చేసిన. ఓకేనా, ఇక్కడైతే చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా. చాలా తక్కువ మసాలాతో అయితే మంచిగా అయితే చేసిన అనమాట. కూర అయితే బాగుంది, కానీ చేసిన వెంటనే తింటే మాత్రం పులుపు అనేది అయితే తెలియలేదు. నైట్లో అయితే మంచిగా ఉందన్నమాట కూర. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే ఫస్ట్ అయితే వేయించేస్తున్నా ఫ్రెండ్స్. మంచిగా అయితే వేయించేసుకోవాలి. ఎవరా నువ్వు తీసుకో. ఇక్కడైతే పక్కన అయితే పెట్టేసుకున్న ఉల్లిపాయలు. నెక్స్ట్ ఒక కడాయిలో అయితే జీలకర్ర మెంతులు అయితే వేయించేస్తున్నా ఫ్రెండ్స్. ఇవైతే మంచిగా అయితే వేయించేసుకోవాలి. ఇది పౌడర్ అనేది అలాగైతే పడుతున్నా. ఓకేనా, మెయిన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇది అన్నమాట. జీలకర్ర మెంతులు కన్ఫామ్గా చేపల కూరలలో అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే వేయించేసుకున్నా. ఇక నెక్స్ట్ టైము గ్రేవీ కోసం అయితే కొబ్బరి జీడిపప్పు అయితే కొంచెం లైట్గా అయితే తీసుకున్నాను అనమాట. అవి కూడా వేయించేస్తున్నా. ఈ పౌడర్ కూడా అలాగైతే పట్టేసుకున్నా ఫ్రెండ్స్. దేని దానికే అన్ని మసాలాలు అయితే రెడీ అయితే చేసేసుకున్నా నేను. ఇక్కడైతే ధనియాలు, ఇలాచి, చెక్క, లవంగ ఇవైతే మసాలా అయితే రెడీ అయితే చేస్తున్నా. ఇది కూడా అలాగనే మిక్సీ అయితే పట్టిస్తున్నాయి. ఇక్కడ 3 పౌడర్లు అయితే రెడీగా ఉన్నాయి. ఉల్లిపాయ కూడా పేస్ట్ అనేది అయితే చేసేసుకుంటున్నా. ఇంకా ఇవైతే మంచిగా అయితే రెడీ పెట్టేసుకున్నాయి. ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వాష్ చేసే వరకు నాకు దగ్గర 1.5 అవర్కు టైం ఎక్కువ పడింది. మంచిగా వాష్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మా లక్ష్మణ్ పీసులు చిన్న చిన్న కొట్టించిన అనమాట. అది ఉడికేటప్పుడు కొన్ని ముక్కలు అనేది ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఒక 5-6 ఇరిగిపోయినాయేమో, కానీ గ్రేవీ మాత్రం బాగా వచ్చింది. పులుసు పిల్లలకైతే మంచిగా తిన్నారనమాట. నేను కూడా మంచిగా తిన్నా ఫ్రెండ్స్. ఇక్కడేమో మళ్ళీ పసుపు వేస్తున్నా. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ కొబ్బరి జీడిపప్పు పౌడర్, నెక్స్ట్ జీలకర్ర మెంతుల పౌడర్, నెక్స్ట్ లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా, నెక్స్ట్ కారం అయితే ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. కారం ఉప్పు అయితే ఎంత వేసుకున్నానో అది టేస్ట్ అనేది అసలు తెలుస్తలేదు సరిగ్గా. చాలా ఉప్పు కారం అయితే చాలా పడింది నాకు. ఇవి 1.5 kg అన్నమాట చేపలు. మొత్తం పులుసే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నా. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకున్నా కదా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఆ ఉల్లిపాయ మసాలాలు అన్నీ అయితే చేపలకైతే మంచిగా పట్టుకోవాలన్నమాట. ఇలా కాసేపు ఉంచవచ్చు, కానీ మనకు టైం లేదనమాట. ఇంకా ఒక 20 minutes, ఒక 1/2 hour ఇలా పెట్టేసుకొని వండుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అయినా బాగానే ఉంది టేస్ట్. గ్రేవీ అనేది థిక్ అయితే వచ్చిందనమాట. కానీ ఇట్లా కొద్దిగా ఒక 20 minutes కలిపి వదిలేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది, మసాలా అనేది చేపలకు అనేది ఇంకా అబ్జర్వ్ చేసుకునేది. కానీ ఇట్లా టైం లేదనేసి అయితే తొందర అప్పటిదప్పుడు అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపి అయితే పెట్టేసుకున్నా. ఇంకా మళ్ళీ మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇదేమో బొగాన్ అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ వేసుకొని కొద్దిగా షాజీరా అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇంకా చేప ముక్కలు వేసేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఐటమ్స్ మనం చేపలకే కలిపేసుకున్నాం కాబట్టి మనం ఆయిల్లో అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇవైతే చేప ముక్కలు ఒక్కొక్కటి నిదానంగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేస్తూ అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, చాలా హీట్ అయిపోయింది. నిదానంగా అయితే వేసుకుంటున్నా. చేపలు ఎంత కలపద్దు అనుకున్నా కూడా ఒక 2 times 3 times అయితే స్పూన్తో అయితే కలిపిన ఫ్రెండ్స్. అది నిదానంగానే కలిపిన, అయినా కూడా ఎక్కడనో ఒక 6-5 కట్ అయిపోయినాయి అనమాట చేప ముక్కలు.
ఎందుకంటే అవి తొందర కుక్ అయిపోతాయి, తొందర ఉడికిపోతుంది. చేప అనేది పీస్ అనేది తొందర ఉడికిపోతుంది కాబట్టి మనం అందుకే స్పూన్ అనేది పెట్టొద్దు. ఒక 2 times ఏమో స్పూన్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్, అందుకే ఇరిగిపోయినాయేమో అనుకున్నా. మళ్ళీ లాస్ట్లో అయితే నేను స్పూన్ ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, ఇట్లా చేయితోటే తిప్పేసుకున్నాను అనమాట. ఇలా పేస్ట్ అంతా అయితే పైన అయితే పేర్చుకోవాలి, మిగిలిన పేస్ట్ అంతా అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మా చిన్న వీడియో అనేది తీస్తుండు. ఇక్కడైతే చింతపులుసు అయితే తీసేసుకున్నా. 1/2 kg తీసుకున్నానేమో, 1/2 kgకి ఎక్కువనే తీసుకున్నా. కానీ ఇది కొత్త చింతపండు ఫ్రెండ్స్, అంత పుల్లగా అనేది అనిపించలేదు. అంటే మార్నింగ్ టైం వండినాక తినేసరికి అనిపించలేదు, నైట్ టైంలో మాత్రం అనిపించింది అనమాట పుల్లగా. ఓకేనా, ఇలా అయితే పులుసు అయితే తీసేసుకుంటున్నా. చింతపండు పులుసు మనకు సరిపడా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో అయితే పులుసు అయితే వేసుకుంటున్నా. ఇలా అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఉప్పు కారం అయితే అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు. నేను చాలా ఉప్పు వేసిన, మళ్ళీ తర్వాత కూడా 3 spoons కారం అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. అలా ఉంది. ఇలా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ మంచిగా. ఈ వీడియోలో అయితే మా చిన్నునే తీసిండు అనమాట. ఈ వీడియో మొత్తం మా చిన్నునే తీసిండు. ఇలా అయితే తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా నిదానంగా అయితే తిప్పేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 సార్లు స్పూన్ పెట్టిన, నెక్స్ట్ అయితే ఇలానే తిప్పేసుకున్నా. ఆయిల్ అంతా అయితే పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మంచిగా పడుతుంది అనమాట చేపల కూరకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే రెండోసారి. ఫస్ట్ సారి చేసినప్పుడు కొద్దిగా నార్మల్ వచ్చింది, ఈసారి చేస్తే పర్ఫెక్ట్ వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చేపల గ్రేవీ పులుసు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మంచిగా గ్రేవీ అయితే చేసేసుకున్నా. ఓకేనా, చాలా టైం అయితే పట్టింది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.